ఎట్లుంది తెలుసా, బెస్ట్ సిటీలో ఎవడైనా ఇప్పుడు నేను ఇట్లా ఆఫీస్లో జాబ్ చేస్తారు కదా, వాళ్ళు కనుక ఇలాంటి బైక్ తీసుకొని ఆఫీస్కి వెళ్తే వాళ్ళ వైబే వేరే ఉంటుంది. అలా ఉంది ఇది. మీరు నా బ్లాగ్స్ చూస్తే, నేను నా బ్లాగ్స్ లో సండే రైడ్స్ లో కొన్నిసార్లు హార్లే ఒక బ్యాచ్ వస్తుంది. నేను హార్లే డేవిడ్సన్ వాళ్ళది చూడంగానే నేను మీకు చెప్తాను కదా, అసలు వీళ్ళది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. మెంటాలిటీ, మైండ్ సెట్ కానీ, లైక్ వాళ్ళు నడిపే విధానం, వాళ్ళ ప్రెజెన్స్, అదంతా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. లైక్ తోపు అనిపిస్తుంది. ఎట్లా అంటే అరే దే ఆర్ వెరీ బిగ్ రైడర్స్, దే ఆర్ లైక్ అరే వీళ్ళు వేరే అన్నట్టు అనిపిస్తుంది. దట్స్ హౌ ఐ ఫీల్ రైడింగ్ దిస్ బైక్ తెలుసా. ఇట్స్ 1200cc మాన్స్టర్ అండ్ బైక్ ఈజ్ సూపర్ స్మూత్ తెలుసా. నేను చెప్తున్నా కదా, ఇన్లైన్ 4 లో కూడా నాకు ఇంత స్మూత్ గా ఏది అనిపించలేదు, అంత స్మూత్ గా ఉంది. దీంతో మీరు సండే రైడ్ కానీ ఏమైనా వెళ్ళాలి అంటే మాత్రం యూ కెన్ లిటరలీ జస్ట్ క్రూజ్. ఎవరు ఎలా అయినా వెళ్ళనియండి, సూపర్ స్పోర్ట్ రోడ్ స్పీడ్ వెళ్తాడు వెళ్ళనియండి, ఎడివియోడు ఆఫ్ రోడ్ వెళ్తాడు వెళ్ళనియండి, బట్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ప్రెజెన్స్. మీరు మీ అలగ్ దునియాలో ఉంటారు ఈ బండి నడిపేటప్పుడు. బేసిక్గా చెప్పాలంటే సాంగ్స్ పెట్టుకోండి. నేను అడిగితే సాంగ్స్ కూడా పెట్టుకోరు తెలుసా. నేను జనరల్లీ నా ఇంటర్కామ్ లో సాంగ్స్ పెట్టుకొని వెళ్తా, బట్ వెన్ ఎవర్ ఐఎమ్ రైడింగ్ ఎనీ సూపర్ బైక్ నేను సాంగ్స్ పెట్టుకోను. ద ఇంజన్ గ్రంట్, ద ఇంజన్ గ్రౌల్ ఏదైతే వస్తుందో ఇయర్ కి, అదే ఒక మ్యూజిక్ నాకైతే. నేను ఎప్పుడైతే ఇన్లైన్ 4, ప్యారలల్ ట్విన్, V4s, ఎనీ ఇన్లైన్ 2 బైక్స్, లిటరలీ ఎనీ బైక్, ఎనీ గుడ్ పవర్ఫుల్ బైక్స్ ఆర్ ప్రీమియం బైక్స్ నడుపుతాను, దే ఆర్ లైక్ మ్యూజిక్ టు మై ఇయర్స్. నేను అసలు ఆ సాంగ్ కూడా పెట్టుకుని ఇంటర్కామ్ లో అలా నడుపుకుంటూ జస్ట్ ఐ ఫీల్ ద బైక్స్ ఇంజన్, థ్రాటిల్, గేర్ షిఫ్ట్ చేసుకుంటూ ఐ జస్ట్ వైబ్. ఇది అలాంటి బైక్. దిస్ ఇస్ దట్ క్లాసిక్ బైక్. మీరు ఇది పెట్టుకున్నారు అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ అదర్ బైక్స్ కూడా ఇంట్లో.